యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. ఇన్ ద సిటీస్ గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి మైక్రో ప్లాస్టిక్స్కి సంబంధించినటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో మనకి కాన్సన్ట్రేట్ చేయబడడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సర్వే మనకైతే కనుక రిలీజ్ చేయబడింది. ఇండిజినైజేషన్ అండ్ అర్జెంట్ టాస్క్ ఫర్ ద ఇండియాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్సిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఎకనామిక్ సర్వే మనకైతే కనుక కోట్ చేయడం జరుగుతోంది. దెన్ నెక్స్ట్ సుప్రీం కోర్ట్ లీవ్స్ ద డెసిషన్ ఆన్ విఐపి దర్శన్ అట్ టెంపుల్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఇట్ సెల్ఫ్. సో సుప్రీం కోర్ట్ ఆన్ విఐపి దర్శన్ గురించి అయితే కనుక మనం మాట్లాడుకుందాము. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, UIDAI నోటిఫైస్ న్యూ రూల్స్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి రీసెంట్గా తీసుకొచ్చినటువంటి రూల్స్ గురించి మనం ఈ ఆర్టికల్లో మాట్లాడుకుంటాం. ఇండియాస్ టైగర్ పాపులేషన్ రోజ్ 30% ఓవర్ 2 decades, రికవరీ బూస్టెడ్ బై ద స్ట్రాంగ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద సక్సెస్ స్టోరీ గురించి మనకైతే కనుక మాట్లాడుతున్నారండి. 4 years ఆన్ మయన్మార్ అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్ నైట్ మేర్ అంటూ మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ which we will cover in the today's Hindu news analysis. So let us start the discussion. Yes, the first and foremost article, study finds the microplastics in the city's groundwater. రీసెంట్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టడీ అయితే మనకి కండక్ట్ చేశారండి. పర్టికులర్లీ బై ద ఢిల్లీ గవర్నమెంట్, కమిషన్డ్ బై ద ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి సర్వే ప్రకారంగా ఏంటంటే కనుక ఆల్మోస్ట్ మొత్తం 11 districts ఆఫ్ ద ఢిల్లీలో ఈ యొక్క గ్రౌండ్ వాటర్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్స్ని అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక ఐడెంటిఫై అయ్యాయి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ద మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ బికమింగ్ ఏ మోర్ థ్రెట్ టుడే, సో టు ద ఎన్విరాన్మెంట్, సో టు దట్ ఆఫ్ ద హ్యూమన్ హెల్త్ అండ్ టు ద వైల్డ్ లైఫ్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏమేమి తెలియాలి అనేటువంటిది చిన్న బ్రీఫ్గా మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. సో ఆఫ్టర్ దట్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటి పాయింట్ మీద మనకు అర్థం కావాలండి. మైక్రో ప్లాస్టిక్స్ అంటాం అనమాట. మైక్రో ప్లాస్టిక్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక మనకి యొక్క ప్లాస్టిక్ అనేటువంటిది సో ఇట్ విల్ బీ ఫ్రాగ్మెంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ అయిపోతుంది. ఒకవేళ అలా డివైడ్ అయిపోతే కనుక సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రీసెంట్గా దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఒకటైతే కనుక చెప్పారు. ఏంటంటే సో ప్లాస్టిక్స్ వెన్ దే ఆర్ లెస్ దాన్ సో 5 mm ఇన్ డయామీటర్ ఉన్నట్లయితే కనుక 5 mm ఇన్ డయామీటర్ ఉన్నట్లయితే కనుక దెన్ వీ కాల్ ఇట్ యాజ్ మైక్రో ప్లాస్టిక్స్. సో దీన్ని మనకి ఏంటంటే ఎవరు చెప్పడం జరిగిందండి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మనకి ఏంటంటే కనుక సో ప్లాస్టిక్స్ సో విచ్ ఆర్ లెస్ దాన్ సో 5 mm ఇన్ డయామీటర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సిమిలర్లీ నానో ప్లాస్టిక్స్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక ఉంటాయన్నమాట. వెన్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 100 nanometers. సో వెన్ ద ప్లాస్టిక్ దట్ ఈస్ ఫౌండ్ ఈజ్ లెస్ దాన్ 100 nanometers, వీ కాల్ ఇట్ యాజ్ నానో ప్లాస్టిక్స్. నానో ప్లాస్టిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటివి మనకి రకరకాల అంటే ఇవి మనకి ఎలా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద సోలార్ అల్ట్రావైలెట్ UV రేడియేషన్ ద్వారా కానీ, లేకపోతే విండ్ ద్వారా కానీ, లేదా ఓషన్ కరెంట్స్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా మనకి. సో నౌ దిస్ మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటివి సివియర్ ఛాలెంజెస్ మనకైతే కనుక పోస్ట్ చేస్తున్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఛాలెంజ్ ఏంటంటే కనుక ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. వాట్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ దిస్ మైక్రోప్లాస్టిక్స్ ఆర్ పోజింగ్ టు అస్ అంటే కనుక సో ఇవి మనకి దే ఆర్ హైలీ పర్సిస్టెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. హైలీ పర్సిస్టెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్లో ఉండిపోయి మనకి ఏమైపోతున్నాయి? దే ఆర్ బికమింగ్ ఏ థ్రెట్ టు ద హ్యూమన్ హెల్త్ అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక వైల్డ్ లైఫ్, ఎస్పెషల్లీ మనకి ఏంటంటే సో టు దట్ ఆఫ్ ద మెరీన్ ఆర్గానిజమ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇవి థ్రెట్గా మారిపోతున్నాయి. ఏ విధంగా మారిపోతున్నాయి? ఇవన్నీ కూడా ఆ యొక్క ఆర్గానిజమ్స్ యొక్క బాడీలో మనకి బయో ఎక్యుములేట్ అయిపోతున్నాయండి. సో ఇట్ ఈస్ ఆఫెన్ రిజల్టింగ్ ఇన్ బయో ఎక్యుములేషన్ ఆఫ్
బయో అక్యూములేషన్, ఈ వర్డింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. బయో అక్యూములేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి. సెకండ్ ఇంపార్టెంట్ మనకి హ్యూమన్స్ తోటి, అంటే హ్యూమన్ ఎఫెక్ట్ మనం తీసుకుంటే కనుక, సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద సివియర్ ఎక్స్పోజర్ టు దీస్ మైక్రోప్లాస్టిక్స్ వల్ల మనకి ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ అయితే కనుక వస్తున్నాయి. అండ్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక, సో మెటబాలిక్ డిజార్డర్స్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆర్గాన్ డిస్ఫంక్షన్ అని చెప్పేసి ఈ ప్లాస్టిక్స్, మైక్రోప్లాస్టిక్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కెమికల్స్ తోటి మనకి కలిసిపోయి ఇంకా దే ఆర్ బికమింగ్ మోర్ టాక్సిక్. సో మోర్ టాక్సిసిటీ అనేటువంటిది మనకి పెంచడం జరుగుతోంది అని యుఎన్ఈపి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని కూడా మనకి అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ ద యుఎన్ఈపి రిపోర్ట్, పొల్యూషన్ టు సొల్యూషన్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. యుఎన్ఈపి వాళ్ళు 2021లో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ తీసుకుని వచ్చారనమాట, పొల్యూషన్ టు సొల్యూషన్ అని చెప్పేసి. యాజ్ పర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ మనకి ఈ యొక్క కెమికల్స్ అనేటువంటివి మైక్రోప్లాస్టిక్స్ తోటి కంబైన్ అయిపోయి దే ఆర్ బికమింగ్ మోర్ టాక్సిక్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఆర్ మైక్రోప్లాస్టిక్స్? ప్లాస్టిక్స్ సో విచ్ ఆర్ లెస్ దాన్ 5 millimeters ఇన్ డయామీటర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మైక్రోప్లాస్టిక్స్. అండ్ ఈ యొక్క డెఫినేషన్ మనకి ఎవరు ఇచ్చారండి? అకార్డింగ్ టు యుఎన్ఈపి వాళ్ళు మనకైతే కనుక ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఇవి మనకి సివియర్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని మనకి పోస్ట్ చేస్తున్నాయి. మన యొక్క హ్యూమన్ హెల్త్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది ఎక్స్పోజర్ వల్ల. దెన్ దీన్ని కట్టడి చేయడం గురించి మోస్ట్ రీసెంట్లీ మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, అమెండ్మెంట్ రూల్స్ 2024 మనకి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చింది. అమెండ్మెంట్ రూల్స్ 2024 అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే వీటిని తీసుకుని రావడం జరిగింది. ఇవి మనకి ఈ రూల్స్ వేటిని అమెండ్ చేస్తాయి అని అంటే కనుక, మన కంట్రీలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అని చెప్పేసి ఉన్నాయి. వాటిల్ని మనకి అమెండ్ చేసి ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్స్ని ఇంకా ఏంటంటే కనుక సివియర్గా మనం చేయాలి, కంట్రోల్ చేయాలి, లేదా ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ ప్లాస్టిక్ వేస్ట్ అమెండ్మెంట్ రూల్స్ 2024 అని చెప్పేసి రీసెంట్గా దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. క్లియర్? సో ది మైక్రో ప్లాస్టిక్స్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్, అంటే మేబీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఎంఆర్ అంటారు. ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో మైక్రోప్లాస్టిక్స్ గురించి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అవుతాయి. లెట్ us discuss the important points. A study was recently commissioned by the Delhi government. It has detected microplastics in groundwater samples across all the 11 districts of the city. సో ఢిల్లీకి సంబంధించినటువంటి 11 డిస్ట్రిక్ట్స్ అండర్లయింగ్ గ్రౌండ్ వాటర్లో మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ సో ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక డిటెక్ట్ చేయబడడం అయితే కనుక జరిగింది. దిస్ హ్యాస్ నౌ రైజ్డ్ ద కన్సర్న్స్ అబౌట్ వాటర్ కంటామినేషన్ అండ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఈ యొక్క కంటామినేటెడ్ వాటర్ వల్ల మనకి ఏంటంటే కనుక ఒక పక్కన హ్యూమన్ హెల్త్ అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది, మరొక పక్కన మనకి ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. సో మన చుట్టుపక్కల ఉండేటువంటి వైల్డ్ లైఫ్ కానివ్వండి, మెరీన్ ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ ద్వారా మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఈ యొక్క స్టడీ రీసెంట్గా మనకి చేయబడడం జరిగింది. ఈ స్టడీ మనకి ఎవరు చేశారు? ఇట్ ఈస్ కండక్టెడ్ బై ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ద తెరీ అనేటువంటి TERI, ది ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకైతే కనుక ఈ రిపోర్ట్ని తీసుకొచ్చారు. బట్ ద ఫైనల్ రిపోర్ట్ ఈస్ యెట్ టు బి రిలీజ్డ్. ఇంకా మనకి ఇంటరిమ్ రిపోర్ట్ మాత్రమే మనకైతే వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ని ఇంకా మనకైతే కనుక రిలీజ్ చేయలేదండి. ఏమంటున్నారు వీళ్ళు? ఏమంటున్నారంటే ద మైక్రో ప్లాస్టిక్స్ వర్ ఐడెంటిఫైడ్, దే వర్ ఫౌండ్ ఇన్ గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ అక్రాస్ ద ఢిల్లీ కన్ఫార్మింగ్ సిగ్నిఫికెంట్ కంటామినేషన్ అని చెప్పేసి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూనే ద పొటెన్షియల్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు ద పొల్యూషన్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు ద లీచింగ్ ఫ్రమ్ ద యమునా రివర్ వేర్ మైక్రోప్లాస్టిక్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాయిల్ శాంపిల్స్. అంటే గ్రౌండ్ వాటర్తో పాటుగా కూడా యమునా రివర్ కూడా మనకి ఏంటంటే కనుక కంప్లీట్లీ ఆ యొక్క రివర్ బ్యాంక్ అని ఏదైనా కూడా సో అక్కడ కూడా మనకి ఏంటంటే వాటర్లోను సాయిల్ శాంపిల్స్లోనూ కూడా మనకి ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేటువంటివి ఐడెంటిఫై అయ్యాయి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ద ఢిల్లీ గవర్నమెంట్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ద ట్రీట్స్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ రైజ్ బై దేర్ బై నౌ రైజింగ్ ద కన్సర్న్స్ అబౌట్ ద పబ్లిక్ హెల్త్ రిస్క్స్. మరి ఇదే గ్రౌండ్ వాటర్ని మనకి ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఇట్ విల్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ దే విల్ బి ట్రీటెడ్
అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకి మరి మైక్రో ప్లాస్టిక్స్ ద్వారా కంటామినేట్ అయిపోతున్నటువంటి వాటర్ని మనము ఈ యొక్క పీపుల్కి ఇవ్వడం అనేటువంటిది దాని మీద సీరియస్ ఇష్యూస్ని అయితే కనుక కన్సర్న్స్ని అయితే కనుక మనకి రైజ్ చేయబడడం జరుగుతుంది. అసలు వాట్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ దోస్ ప్లాస్టిక్ ఫ్రాగ్మెంట్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 5 mm ఇన్ డయామీటర్. ఈ యొక్క ఎవరు చెప్పారు మనకి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకైతే కనుక ఈ యొక్క డెఫినేషన్ చెప్పబడడం అయితే జరిగింది. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూవీ రేడియేషన్, విండ్, వాటర్ కరెంట్స్, లార్జర్ ప్లాస్టిక్ ఐటమ్స్ విల్ డిగ్రేడ్ ఇంటూ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్, అంటే వేర్ ద ప్లాస్టిక్స్ ఆర్ స్మాలర్ దాన్ 100 nanometers. సో బికాస్ ఆఫ్ డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఈ యొక్క సోలార్ యూవీ రేడియేషన్ వల్ల, లేకపోతే వాటర్ కరెంట్స్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి విండ్ వల్ల, వీటి వల్ల కూడా మనము ప్లాస్టిక్ అనేటువంటిది మనకి ఫ్రాగ్మెంట్స్గా మనకి కన్వర్ట్ అయిపోయి మైక్రో ప్లాస్టిక్స్గా మనకైతే కనుక మారిపోవడం అయితే కనుక జరుగుతుంది. సో దట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద యూవీ రేడియేషన్, విండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ కరెంట్స్. నా వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఫస్ట్ యాజ్ మనం అనుకున్నట్టుగానే ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్, వాతావరణానికి ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఆల్సో డు నాట్ డిగ్రేడ్ ఈజీలీ, మేకింగ్ దెమ్ పర్సిస్టెంట్ ఇన్ ద ఎకోసిస్టమ్. అందుకనే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ అనేటువంటిది ఇంత పొల్యూషన్ కాజ్ చేస్తుందనే మొన్న బూసాన్ సౌత్ కొరియాలో ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయండి. ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? బూసాన్ సౌత్ కొరియా. బట్ ఇవి మనకి కన్క్లూడ్ అయ్యాయా అంటే ఎఫెక్టివ్గా నో. ఇట్ ఎండెడ్ విత్ డిసప్పాయింట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏంటంటే 2024లో జరిగినటువంటి అన్ని సమిట్స్ కూడా, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటి సమిట్స్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ ఎన్విరాన్మెంట్కి అసోసియేటెడ్ అయినటువంటి సమిట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ ఎండెడ్ అప్ విత్ ద ఫ్రస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిమోటివేషన్ అండి. లైక్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద UNFCCC అంటాము. UNFCCC అని చెప్పేసి ఎక్కడ జరిగింది మనకి సమ్మిట్ 2024లో? బాకు, అజర్బైజాన్లో మనకి జరిగింది. ఇది దేనికి సంబంధించింది? క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి సమ్మిట్ బాకు, అజర్బైజాన్లో జరిగింది. బట్ హవెవర్ ఈ యొక్క సమ్మిట్ మనకి ఏంటంటే కనుక ఎటువంటి క్వాంటిఫైడ్ గోలు కూడా మనకి ఏంటి అంటే కనుక తీసుకుని రావడం జరగలేదు. డెవలపింగ్ కంట్రీస్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఎటువంటి పాజిటివ్ అవుట్కమ్ కూడా మనకైతే కనుక రాలేదండి. సిమిలర్లీ సెకండ్ ఇంపార్టెంట్ మనకి బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటిది, దట్ వీ కాల్ ఇట్ యాజ్ CBD అని చెప్తాం మనం. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అని పిలుస్తాం. ఇది ఎక్కడ జరిగింది మనకి? కొలంబియాలో జరిగింది. కొలంబియా. ఇది కూడా మనకి ఏంటంటే కనుక సో ఎటువంటి పాజిటివ్ ఇది కూడా అంటే అంత అనుకున్న విధంగా మనకి ఏంటి అని అంటే కనుక గోల్స్ అనేటువంటిది మీట్ అవ్వలేదు. థర్డ్ ఇంపార్టెంట్ UNCCD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అని చెప్పేసి మనకి సమ్మిట్ జరిగింది. ఇవన్నీ ఇంతకు ముందు 2024లో మనం అయితే కనుక చూసినవే. ఒకవేళ మీరు చూడకపోయినా ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీరైతే మాత్రం ఖచ్చితంగా కవర్ చేయాలండి ఎన్విరాన్మెంటల్ సమ్మిట్స్ అన్నీ కూడాను. ఒకటి UNFCCC చూసుకోవాలి మీరు, సెకండ్ వన్ వచ్చేసి CBD గురించి చదువుకోవాలి, థర్డ్ వన్ వచ్చేసి UNCCD గురించి చూడాలి, అండ్ ఫోర్త్ వన్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్ ఎక్కడ జరిగాయి? బూసాన్ సౌత్ కొరియాలో మనకైతే జరిగాయి. ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి కూడా కంట్రీస్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక విభేదాలు అనేటువంటివి వచ్చేసాయి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది వచ్చేసింది మనకి. వాటిల్లో మనకి ఆ ప్లాస్టిక్స్ వేస్ట్ అనేటువంటిది అంత సీరియస్ మూలానే, ఎంత సీరియస్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. సో దట్ ఈస్ దే ఆర్ పర్సిస్టెంట్ పొల్యూటెంట్స్. మైక్రో ప్లాస్టిక్స్ డు నాట్ డిగ్రేడ్ ఈజీలీ. అన్లైక్ మిగతా వాటిల్లాగా మనకి ఏంటి అంటే కనుక కంప్లీట్లీ మనకి డీకంపోజ్ అయిపోవు. ఇవి మనకి ఏంటంటే కనుక వీటిల్ని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి యానిమల్స్ యొక్క ఇదిలోంచి మనకి ఏంటంటే కనుక అవి కూడా మనకి కన్జ్యూమ్ చేసి వాటి వల్ల మనకైతే కనుక ఎఫెక్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది. మేకింగ్ దెమ్ పర్సిస్టెంట్ ఇన్ ద ఎకోసిస్టమ్. బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ స్మాల్ సైజ్ దే ట్రావెల్ విత్ లాంగ్ డిస్టెన్సెస్ త్రూ వాటర్, ఎయిర్ అండ్ సాయిల్, మేకింగ్ దెమ్ ద ఉబిక్యూషియస్ పొల్యూటెంట్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి ఏంటంటే కనుక వెరీ స్మాల్ ఇన్ నేచర్, హార్డ్లీ మనకి ఎంత ఉంటుంది? 5 mm ఇన్ డయామీటర్ ఉంటుంది. ఇవి మనకి ఏమవుతున్నాయి అంటే కనుక లాంగ్ డిస్టెన్సెస్తో కూడా మనకి ట్రావెల్ అయిపోయి అక్కడ కూడా మనకి ఏంటి అంటే కనుక ఎఫెక్ట్ చేయబడడం జరుగుతుంది. థ్రెట్ టు
దట్ ఆఫ్ పొల్యూటెంట్స్ టు వైల్డ్ లైఫ్. మనకి ఇది క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్, హౌ డూ దే ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్, సజెస్ట్ సమ్ మెజర్స్ టు మిటిగేట్ ద ప్లాస్టిక్ వేస్ట్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ ఎంటైర్ వరల్డ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అక్కడ మనం ఏంటంటే కనుక అప్పుడు మీరు ఖచ్చితంగా అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి, UNEP వాళ్ళు రీసెంట్గా కోట్ చేసినటువంటి రిపోర్ట్ గురించి కూడా మీరు అయితే మెన్షన్ చేయొచ్చు. దెన్ సిమిలర్లీ నెక్స్ట్ వచ్చేసి ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి మైక్రో ప్లాస్టిక్స్ వల్ల అని చెప్పేసి మీరు ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మెరీన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంజెస్టింగ్ ద మైక్రో ప్లాస్టిక్స్ దేర్ బై లీడింగ్ టు బయో ఎక్యూములేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. అంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ కూడా ఇవేంటి అని అంటే కనుక ఇక్కడ ఉంటున్నటువంటి ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ ఇవి కూడా మనకి కన్జ్యూమ్ చేసేయడం మూలాన మనకి ఏమవుతుందంటే కనుక ఇవి వాటి యొక్క బాడీస్లో మనకి ఎక్యూములేట్ అయితే కనుక అయిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే బయో ఎక్యూములేషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఎస్, బ్లాకేజ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్ట్రాక్ట్స్ ఆఫ్ మెరీన్ లైఫ్ కెన్ కాజ్ స్టార్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్. మరి ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక బాడీలోకి వెళ్ళిపోయి కంప్లీట్లీ ఆ యొక్క డైజెస్టివ్ ట్రాక్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక బ్లాక్ చేసేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ చైన్. మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫుడ్ చైన్, ఈవెన్చువల్లీ ఎఫెక్టింగ్ ద హ్యూమన్స్ హూ కన్జ్యూమ్ ద సీ ఫుడ్, వాటర్ అండ్ అదర్ కంటామినేటెడ్ సోర్సెస్. సో ఇండైరెక్ట్లీ మన యొక్క ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయిపోయి సో హ్యూమన్ కన్జంప్షన్ మనం ఏవైతే కన్జ్యూమ్ చేస్తున్నామో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది సీ ఫుడ్ అవ్వనివ్వండి, లేకపోతే మనం కన్జ్యూమ్ చేసేటువంటి వాటర్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా మనకి కంటామినేటెడ్గా మారిపోతున్నాయి. ఎస్, దిస్ ఈజ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్ అనమాట మనకి. దెన్ వీ హ్యావ్ హెల్త్ ఎక్స్పోజర్. హ్యూమన్ ఎక్స్పోజర్ మనం తీసుకుంటే కనుక దే విల్ ఎంటర్ ద బాడీ త్రూ ఇంజెషన్ లైక్ either ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి, ఆర్ ఇన్హలేషన్ అంటే ఎయిర్ బార్న్ పార్టికల్స్ అయితే కనుక, అండ్ ఈవెన్ స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవి మనకి ఇట్ కెన్ కాజ్ అవర్ సెల్స్ని డ్యామేజ్ చేసే విధంగాను, నెక్స్ట్ జెనెటిక్ మ్యూటేషన్స్ని కూడా కాజ్ చేయగలవు అనమాట. ఇవి ఆర్గాన్స్ని డిస్ఫంక్షన్ చేసేయగలవు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ లివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కిడ్నీస్. వాటి యొక్క నార్మల్ ఫంక్షన్స్ అనేటువంటివి చేయనివ్వకుండా ఇవి మనకి ఏంటంటే కనుక డిస్రప్ట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ కూడా మనకి మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటి అయితే ఉన్నాయని చెప్పి లేటెస్ట్ స్టడీస్ మనకైతే చెప్తున్నాయి. మెటబాలిక్ డిజార్డర్స్ని కాజ్ చేస్తున్నాయి. దిస్ ఎక్స్పోజర్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ మెటబాలిక్ డిసీజెస్. కొన్ని మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకి ఎలా వస్తున్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అదర్ డిసీజెస్ అంటే కంప్లీట్లీ ఆల్టుగెదర్ సీరియస్ డిసీజెస్ మనం తీసుకుంటే ట్యూబర్క్యులోసిస్ కానీ లేకపోతే కనుక మనకి ఏంటంటే ఎస్టర్డేస్ ఆ వీడియో మీరు ఒకవేళ చూస్తుంటే అక్కడ మనం చెప్పాం లెప్రసీ గురించి మాట్లాడాం, లెపరసీ గురించి కానీ ఇవన్నీ కూడా మనకి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ కూడా ఆల్టుగెదర్ డిఫరెంట్ డిసీజెస్. రెస్పిరేటరీ ఇష్యూస్ అనేటువంటివి కాజ్ చేస్తున్నాయి. ద ఇన్హలేషన్ ఆఫ్ దీస్ ఎయిర్ బార్న్ మైక్రో ప్లాస్టిక్స్ కెన్ ఆల్సో లీడ్ టు లంగ్ డ్యామేజ్ అండ్ రెస్పిరేటరీ కండిషన్స్ని కూడా మనకైతే కనుక క్రియేట్ చేయగలదన్నమాట. ఎస్, not only that, even human tissues studies have found the microplastics in the placenta as well, suggesting the prenatal exposure. Clear? So these are all the important challenges అండి. వన్ వీ టాక్డ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ మనకి ఏమేమి ఉంటాయి, ఇవి ఎన్విరాన్మెంట్లో మనకి పర్సిస్టెంట్గా ఉంటాయి, పర్సిస్టెంట్ పొల్యూటెంట్స్. ఇవి మనకి ఏంటంటే కనుక అన్లైక్ ద అదర్ థింగ్స్ డిగ్రేడ్ అయితే కనుక అయిపోవు అంత ఈజీలీ అనేటువంటి పాయింట్ మెన్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ రేంజ్ ట్రాన్స్పోర్టేషన్. మరి మైక్రో ప్లాస్టిక్ కదా, దేర్ సైజ్ ఇస్ వెరీ వెరీ స్మాల్, అందుకని చెప్పి అవి ఈజీగా మనకి ఏంటంటే ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సాయిల్ ద్వారా మనకి డిఫరెంట్ లాంగ్ డిస్టెన్సెస్ని మనకైతే కనుక మూవ్ అవ్వగలవు. మన యొక్క వైల్డ్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేస్తున్నాయి పర్టికులర్లీ, విచ్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బయో ఎక్యూములేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అనేటువంటి జరుగుతుందన్నమాట. దెన్ ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయిపోయి మనకి ఏంటంటే కనుక ఈవెన్ హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసేటువంటి ఇదిలో కూడా మనకి ఏంటంటే కనుక కంప్లీట్లీ ఈ రోజుకి కూడా మనం ఏంటంటే కంప్లీట్లీ కంటామినేటెడ్ ఫుడ్ని మనం అయితే కనుక కన్జ్యూమ్ చేస్తున్నామండి, మనం తెలుసో తెలియకో కూడా మనం అయితే కనుక. ఎస్, సో ద డిఫరెంట్ హెల్త్ ఛాలెంజెస్ వచ్చేసి మనకు చూసుకుంటే కనుక హెల్త్ ఎక్స్పోజర్, హ్యూమన్ ఎక్స్పోజర్, మనం ఏంటంటే ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా లేకపోతే ఎయిర్ బార్న్ పార్టికల్స్ ద్వారా మనం ఇన్హేల్ చేస్తున్నాము. దానికి మనకి ఏంటంటే మల్టిపుల్ టాక్సిక్ ఎఫెక్ట్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే కాజ్ సెల్యులార్ డ్యామేజ్ కాజ్ చేయొచ్చు, జెనెటిక్ మ్యుటేషన్స్ని కాజ్ చేయొచ్చు, ఆర్గాన్ డిస్ఫంక్షన్ అయ్యేలా చేయగలదు, రెస్పిరేటరీ ఇష్యూస్ని తీసుకురాగలవు, ఇవన్నీ కూడా మనకి. ఎస్, బట్ రెగ్యులేషన్ విషయానికి వచ్చేసరికి మనం తీసుకుంటే కనుక గ్లోబల్ లెవెల్లో ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఏం లేదనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్సెనిక్ కానీ లేకపోతే మ్యాంగనీస్ కానీ వాటికి వాటర్లో పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయి. అంటే ఇంత అట్లీస్ట్ మినిమం లెవెల్స్, సేఫ్ జోన్,
ఇంకా దాటి మనం ఏంటంటే కనుక కాజ్ ఆఫ్ కన్సర్న్ అలాంటి బెంచ్ మార్క్స్ అనేటువంటివి ఏమీ లేవు, గ్లోబల్ స్టాండర్డ్స్ అనేటువంటివి లేవని చెప్తున్నారు. దేర్ ఈజ్ నో యూనివర్సల్ గైడ్ లైన్ ఆర్ సేఫ్ లిమిట్ ఫర్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్ ఆర్ దట్ ఆఫ్ ద ఫుడ్. అండ్ రెగ్యులేషన్ కూడా మనకి ఏంటంటే కనుక కంప్లీట్లీ వెరీ వీక్ ఎన్ఫోర్స్మెంట్ అయితే, వీక్ రెగ్యులేషన్ అయితే కనుక ఉందని చెప్తున్నారు. సివియర్ మానిటరింగ్ గ్యాప్స్ అయితే కనుక ఉన్నాయి. అంటే ఇన్కన్సిస్టెంట్ ట్రాకింగ్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ మేక్ ద మిటిగేషన్ ఎఫర్ట్స్ ఛాలెంజింగ్. అండ్ పీపుల్లో అవగాహన, సో పబ్లిక్ అవేర్నెస్ అనేటువంటిది మనకి అంతకంటే తక్కువగా ఉంది. అసలు మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, సో సరేలే మనకేమీ అవ్వదులే అనేటువంటి మైండ్ సెట్ తోటి మనం ఉంటూ ఉంటామండి. బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అనమాట. మెనీ పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ రిస్క్స్, దేర్ బై లీడింగ్ టు కంటిన్యూడ్ పొల్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ మనం చూసుకుంటే ఢిల్లీ లాంటి ప్లేసెస్ చూస్తే కనుక అది ఎంత, ఇట్స్ లైక్ ఏ గ్యాస్ ఛాంబర్ అనమాట. ఈవెన్ దట్ వాజ్ అడ్మిటెడ్ బై సుప్రీం కోర్ట్ యాజ్ వెల్. సుప్రీం కోర్టే మనకి దాన్ని అడ్మిట్ చేయబడడం జరిగింది. ఎస్, అందులో మళ్ళీ మైక్రోప్లాస్టిక్స్ పొల్యూషన్ అనేటువంటిది ఇంకెంతలా ఉంటుంది అనేటువంటిది మనం అయితే కనుక అర్థం చేసుకోవచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిని డిటెక్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక మైక్రోప్లాస్టిక్స్ అనేటువంటివి వాటి యొక్క సైజులోను, షేప్లోను, కెమికల్ కాంపోజిషన్ ప్రాపర్టీస్లోను, సో దే ఆర్ కంప్లీట్లీ వెరీ డిఫరెంట్ అనమాట. దాని మూలాన మనకి ఏంటంటే కనుక ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నారు. లైక్ కరెంట్ మెథడ్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద మైక్రోప్లాస్టిక్స్ రిక్వైర్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ వైడ్లీ అవైలబుల్. సో నౌ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆర్ రిక్వైర్డ్. క్లియర్? యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన ఒక కంట్రీలో మనకి కన్స్టిట్యూట్ మనకి వరల్డ్లో కన్స్టిట్యూట్ చేయబడడం జరిగిందండి 1972. తర్వాత మనకి 1972లో మనకి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి జరిగింది. ఆ కాన్ఫరెన్స్ తర్వాత మనకి ఈ యొక్క యుఎన్ఈపి అనేటువంటి బాడీని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. యుఎన్ఈపిస్ 2021 రిపోర్ట్ ఫ్రమ్ పొల్యూషన్ టు సొల్యూషన్ వార్న్డ్ దట్ కెమికల్స్ ఇన్ మైక్రోప్లాస్టిక్స్ will have serious health impact especially on women. సో జెనెటిక్ చేంజెస్ని కాజ్ చేస్తున్నాయి, డెవలప్మెంటల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాయి, రెస్పిరేటరీ డిసీజెస్ని కాజ్ చేస్తున్నాయి అని చెప్పి మనకి యుఎన్ఈపి రిపోర్ట్ చాలా సివియర్గా మనకి వార్న్ చేయడం అయితే జరిగింది. మైక్రోప్లాస్టిక్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఆర్గాన్స్ లైక్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద ప్లెజెంట్ ఆఫ్ ద న్యూ బార్న్స్ యాజ్ వెల్. క్లియర్? సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ మైక్రోప్లాస్టిక్స్? ఓకే, డిస్కస్ దేర్ ఎన్విరాన్మెంటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు రెగ్యులేట్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. సో హియర్ 3 things అండి. అసలు ముందు మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి అనేటువంటిది బేసిక్ డెఫినేషన్ రాస్తారు. అక్కడ మీరు యుఎన్ఈపి చెప్పినటువంటిది మీరైతే తీసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఏవేమి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఏవేమి హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఉన్నాయి, అండ్ ఫైనల్లీ హ్యావ్ ఏ పాజిటివ్ కన్క్లూషన్ సేయింగ్ దట్ what suggestions can be implemented so to regulate their impact on India. Clear? Moving on to that of the next important article. Indigenization is an urgent task for India's electric mobility transition అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఇలాగని? ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఎకనామిక్ సర్వేలో మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. ఎకనామిక్ సర్వేలో వీళ్ళు మాట్లాడుతున్నది మనకి ఏంటి మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఇండిజినైజేషన్ ఈజ్ అన్ అర్జెంట్ టాస్క్ ఫర్ ద ఇండియాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్సిషన్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? సో ప్రతి సింపుల్ అండి. సో సింపుల్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం తీసుకుంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్, ఎస్. సో బేసికల్లీ పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడడం అనేటువంటిది సో చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకని? ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడటం వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి అట్మాస్ఫియర్లో పెరిగిపోతున్నాయి. కార్బన్ ఎమిషన్స్ని ఎక్కువ కాజ్ చేయగలవన్నమాట ఇవి. కార్బన్ ఎమిషన్స్ కాజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. మన యొక్క ఎర్త్ యొక్క హీట్ బడ్జెట్ని డిస్టర్బ్ చేసి ఇవి మనకి ఏం చేస్తాయంటే గ్లోబల్ వార్మింగ్ని కాజ్ చేస్తాయి. ఎస్, ఇవి తెలుసున్నా కూడా మోస్ట్ రీసెంట్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటంటే కనుక ప్రపంచ దేశాలన్నీ రెన్యూవబుల్ వైపుకి అడుగులు వేస్తుంటే మరలా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ వచ్చి మళ్ళీ ఏమంటున్నారు అని అంటే కనుక మేము ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ లేదు, అదేం లేదు, మేము కంప్లీట్లీ ఏంటంటే మళ్ళీ మేము ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ని క్యారీ అవుట్ చేసుకుంటాము, దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ వాంట్ టు మేక్ అమెరికా వన్స్ అగైన్ రిచ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అరే ఫాజిల్ ఫ్యూయల్స్
వాడకండి, కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతాయి, దాని మూలాన అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. సో చిన్న పెద్ద లేకపోతే ఎవ్వరూ లేరు, ఏ వైల్డ్ లైఫ్ ఎవ్వరూ లేరు, నో బడీ ఈజ్ ఎక్సెప్షన్, ఎవ్రీబడీ ఈజ్ ఫేసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెదర్ ఈవెంట్స్. మనకి ఏంటంటే కనుక సివియర్ సైక్లోనిక్ స్టార్మ్స్ కానీ, డిజాస్టర్స్ కానీ, ఇన్ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ కానీ మనం ఏంటంటే కనుక ఎఫెక్ట్ని చూస్తున్నాం. అందుకని గవర్నమెంట్ ఏమంటుందంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మేము దేనికి ట్రాన్సిషన్ అయిపోతున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్కి మనం ఏంటి అని అంటే కనుక ట్రాన్సిషన్ చేయబడడం అయితే జరుగుతుంది. సో ట్రాన్సిషన్ అయితే కనుక అవుతాము అని చెప్పి మనం చెప్తున్నాము. అండ్ మనం అలాగే మన యొక్క రెన్యూవబుల్ ఎనర్జీని, ఇన్స్టాల్డ్ కెపాసిటీని కూడా పెంచుతాము అని చెప్పేసి కూడా మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. మన యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి చూసామనుకోండి, అరౌండ్ 220 GW ఉంది. ప్లాన్ ఏంటంటే 500 GW అయితే కనుక అచీవ్ చేయాలి బై ద ఇయర్ 2030 నాటికి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇవన్నీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. ఇవి మనకి ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ని మనకైతే కనుక కాజ్ చేయవు. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం గురించి గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ తీసుకొస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ PM సూర్యఘర్, సో ముఫ్త్ బిజిలీ యోజన అని రకరకాల స్కీమ్స్ని మనకైతే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్కి ట్రాన్సిషన్ అవ్వాలి అని అనుకుంటోంది ఇండియా. సో దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ ద ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లిథియం, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది లిథియం బ్యాటరీస్ మనకి. సో లిథియం ఇవి మనకి ఏవైతే ఉన్నాయో మనము కంప్లీట్లీ ఈవెన్ 60 to 70% మనం ఏం చేస్తున్నాం, మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పర్టికులర్లీ ఎవరమ్మా, చైనా. సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మనం ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకొని మనం ఏం చేయాలంటే మన డొమెస్టిక్ అంటే ఇండిజినైజేషన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సెక్టార్లో చూడండి, మనం చాలా ప్రొడక్ట్స్ని మనం ఏంటంటే కనుక ఇతర దేశాల నుంచి కొనుక్కోవడం మానేసి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేస్తూ ఏం చేస్తున్నారు, మన ఓన్ డొమెస్టిక్ స్టార్టప్స్ నుంచే మనం ఏంటంటే కనుక ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అలాగనే సిమిలర్ వేలో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ట్రాన్సిషన్ అయ్యేటువంటి ఇదిలో మనం కూడా ఏంటంటే ఇండిజినైజ్ చేయాలి. ఇతర దేశాల మీద మనం ఆధారపడకూడదు, పర్టికులర్లీ చైనా మీద ఆధారపడకూడదు అంటూ మనకి ఎకనామిక్ సర్వే మనకి కోట్ చేస్తుందండి. స్ట్రైట్ అవే మీరు ఈ పాయింట్స్ని అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎకనామిక్ సర్వే, సో ఇట్ హ్యాస్ సజెస్టెడ్ దట్ ఇండిజినైజేషన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇండిజినైజేషన్ ఈజ్ బేసికల్లీ అన్ అర్జెంట్ టాస్క్ ఫర్ ఇండియాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్సిషన్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది అనేటువంటి పాయింట్ మీరైతే కనుక మెన్షన్ చేయొచ్చు. సో సిమిలర్ ఎందుకంటే ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్కి కావాల్సినటువంటి నిక్కెల్, కోబాల్టు, లిథియము ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చైనాయే డామినేట్ చేసేస్తుంది. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 65% ఆఫ్ ద ప్రాసెసింగ్ అంతా కూడా మనకి ఆఫ్ నిక్కెల్ చైనాలోనే జరుగుతుందండి. 65% ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్, 68% ఆఫ్ ద ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద కోబాల్ట్, 60% ఆఫ్ ద లిథియం, 60% ఆఫ్ ద లిథియం ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, సో చైనా నుంచే మనకైతే కనుక జరుగుతున్నాయి మనకి. ఎస్, వీటిల్ని మనం తగ్గించాలి అని ఎకనామిక్ సర్వే మనకు కోట్ చేస్తుంది. మన లోకల్ నుంచి మనం సోర్స్ చేసుకోవాలి ఈ యొక్క మినరల్స్ని, అంతే తప్ప ఇతర దేశాల మీద ఆధారపడకూడదు. బై యూజింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఇంతవరకే మనకి మెన్షన్ చేశారండి. సో యూజింగ్ దిస్ ఆపర్చునిటీ ఒక 2 ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీసెంట్గా మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని పుష్ చేయడం గురించి ఫర్దర్గా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ PM E-డ్రైవ్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారండి. PM E-డ్రైవ్ స్కీమ్. వాట్ ఈస్ PM E-డ్రైవ్ స్కీమ్ అంటే అర్థం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని అర్థం. ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్
ఎస్, ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఎప్పుడు లాంచ్ చేశారు ఈ పర్టికులర్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేటువంటిది? లేటెస్ట్గా లాంచ్ చేశారండి. దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ కోటెడ్ యూ దిస్ వన్. సో దీన్ని మనకి లేటెస్ట్గా 2024లో మనకైతే కనుక లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు సపోర్ట్ ద ఈ బస్సెస్, అంటే ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్ ఎక్సెట్రా, వీటిని మనకి ఏంటి అని అంటే కనుక సపోర్ట్ చేయడం గురించి మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. అరౌండ్ 10,900 crore మనకి దీనికైతే కనుక అవుట్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పేసి మనకి ఇవ్వచ్చు. సిమిలర్లీ అనదర్ ఇంపార్టెంట్, మీరే ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీని పెంచడం గురించి ఇదే డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చేస్తారండి. లైక్ ఇండిజినైజేషన్ ఈజ్ అన్ అర్జెంట్ టాస్క్ ఫర్ ఇండియాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్సిషన్ అండ్ ఎకనామిక్ సర్వే రీసెంట్గా కోట్ చేసింది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్, కమెంట్ ఆన్ ఇట్ అని చెప్పేసి మనకైతే కనుక ఇస్తుంటారు. అండ్ అలాగనే గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీని పెంచడం గురించి మనకి ఏమేం చేశారు ఇనిషియేటివ్స్, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీద ఆ పాయింట్ రాయాల్సి వస్తే యూ కెన్ రైట్ ఆన్ దిస్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ గురించి మనకైతే కనుక మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగనే సెకండ్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఉందండి మనకి, సంథింగ్ కాల్డ్ యాజ్ SPMEPCI స్కీమ్. SPMEPCI స్కీమ్. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అంటే ఇదేంటంటే మనకి స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, scheme for the promotion of manufacturing of electric passenger cars in India. Electric passenger cars in India is what is the SPMEPCI స్కీమ్. సో మన యొక్క కంట్రీలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించి, అంటే ఎలక్ట్రిక్ కార్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగింది మనకి. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ మహా ఈవీ అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి. మహా ఈవీ ఖచ్చితంగా మీరు ఇదిగైతే మెన్షన్ చేయండి. మహా ఈవీ స్కీమ్. జస్ట్ ఎ మినిట్. ఎస్, మహా ఈవీ. వాట్ ఈస్ మహా ఈవీ? మహా ఈవీ అంటే అర్థం ఏంటంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హై అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. మహా అంటే అర్థం అది. సో దట్ ఈస్ వాట్ ఈస్ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ -EV ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీస్ని మన కంట్రీలోనే డెవలప్ చేయడం గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకి ANRF ఎవరు తీసుకొని వచ్చారు, చాలా ఇంపార్టెంట్ అండి అది మనకి. ANRF ఈ బాడీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ANRF అంటే అర్థం ఏంటంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని అర్థం మనకి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈజ్ బేసికల్లీ ANRF. క్లియర్? సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్న స్కీమ్స్ ఏమేంటి? మెయిన్లీ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు రీసెంట్గా. స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా అంటూ సెకండ్ స్కీమ్ తీసుకుని వచ్చారు. థర్డ్ స్కీమ్ వచ్చేసి మహా ఈవీ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఎకనామిక్ సర్వే చెప్తున్నది ఏంటంటే కనుక దయచేసి ఇండిజినైజేషన్ చేయండి, లోకల్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించండి. ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాన్సిషన్ మనం అవ్వాలి నిజంగా, ట్రూలీ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్. దిస్ ఈజ్ వాట్ ఆర్ ద suggestions from that of economic survey. Let us read some important points. The economic survey highlighted. ఎకనామిక్ సర్వేని మీరు ఏంటంటే ఎకనామిక్ సర్వే ఇలాంటి సజెషన్స్ అవి ఇస్తున్నప్పుడు ఇవి మనం మెయిన్స్ ఆన్సర్స్లో రాసుకుంటే కనుక ఖచ్చితంగా వాల్యూ అడిషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉంటుంది. The economic survey recently highlighted the need for indigenizing the technology and raw materials which are critical for the India's electric mobility transition to reduce the dependency on imports, especially from that of China for the critical minerals. సో మనకు ఆల్రెడీ తెలుసు క్రిటికల్ మినరల్స్లో చైనా అనేటువంటిది లీడర్ ఈ రోజున. ఎందుకనంటే వీళ్ళు కూడా ఒక్కసారిగా ఓవర్ నైట్ లీడర్ అయిపోలేదండి, చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారనమాట, చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు వీటిల్లో. అంటే చాలా అగ్రెసివ్గా దీన్ని మనకి పుష్ చేశారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ రోజున మన కంట్రీలో క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోనూ లేకపోతే మనకి అస్సాంలో
మిజోరంలోనూ మణిపూర్లోనూ అక్కడ కూడా మనకి దగ్గర కూడా రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిల్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి, ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేయడానికి, లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ లేవు. ఆ టెక్నాలజీస్ కావాలంటే పెట్టుబడులు కావాలి, ఇన్వెస్ట్మెంట్లు కావాలి మనకి విపరీతంగాను. ఎస్, significance of electric mobility in India. It will play a crucial role in the India's energy transition and diversification from that of the fossil fuels. ఎందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ అని ఎందుకు అంత తన్నుపోవడం అంటే కనుక మన యొక్క ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్లో మనకైతే కనుక ఇది హెల్ప్ అవుతుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనము నెట్ జీరో అచీవ్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడు లోపల ఇండియా నెట్ జీరో అచీవ్ చేయాలనుకుంటుంది? 2070 లోపల మనం నెట్ జీరో అచీవ్ చేయాలనుకుంటున్నాము. అండ్ అలాగే రెడ్యూసింగ్ ద ట్రేడ్ డెఫిషిట్స్, ఇవి మరి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ ఇంపోర్ట్స్ విపరీతంగా చేసేస్తున్న మూలాన మనకి ఏమైపోతుంది, ఇతర దేశంతో ట్రేడ్ డెఫిషిట్ అనేటువంటిది అయిపోతుందండి. సో దాన్ని తగ్గించుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. EV production in our country relying heavily on China imports, especially from that of the China. 24 of 33 critical minerals required for EV facing the high supply risks, with China dominating the global processing of, for example, nickel 65%, cobalt 68%, lithium 60%. ఇవంతా ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ అన్నీ చైనా నుంచే ఉన్నాయి. అక్కడ నుంచే మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఈవెన్ మనమే కాదండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆ దేశాలన్నీ కూడా మనకి చైనా నుంచే మనం ప్రొక్యూర్ అయితే చేసుకుంటున్నాం. అందుకనే మనం క్రిటికల్ మినరల్స్కి సంబంధించి నేనైతే కనుక ఎస్టర్డే, మేబీ డే బిఫోర్ ఎస్టర్డే గురించి అయితే కనుక మనం అక్కడ డిస్కస్ చేసాము. క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మనం డైవర్సిఫై చేసుకోవడానికి, అంటే చైనా మీద ఆధారపడకుండా వేరే ఏ దేశాల నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఇంకెలా చేయొచ్చు అని మనం డిఫరెంట్ పార్ట్నర్షిప్స్లో మనం అయితే కనుక జాయిన్ అవుతున్నాము. దానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ అన్ని డే బిఫోర్ క్లాస్లో మనం అయితే కనుక హిందూ న్యూస్ అనాలిసిస్లో నేను చెప్పానండి. ఒక్కసారి అదైతే కనుక వాచ్ చేయండి. ఒకవేళ ఇఫ్ టైమ్ డస్ నాట్ పర్మిట్ ఫర్ యూ, అట్లీస్ట్ గో త్రూ ద PDF. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి అర్జెన్సీ ఫర్ ద ఇండిజినైజేషన్, లోకలైజేషన్ ఆఫ్ మినరల్ సోర్సింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ డీమ్డ్ క్రిటికల్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ మొబిలిటీకి ట్రాన్సిషన్ అవుతున్నాము అని అంటే జస్ట్ అదేమి ఈ ఏడాదికో లేకపోతే వచ్చే ఏడాదికో కాదు, ఇంకా పర్మనెంట్లీ ఫర్ ద లాంగ్ టర్మ్. ఇంకా మరి పర్మనెంట్లీ లాంగ్ టర్మ్ మనం విజన్ ఉన్నప్పుడు మరి ఆ రా మెటీరియల్స్ కూడా మనకి ఏమవ్వాలి, అంతే లాంగ్ టర్మ్లో మనకి ఎటువంటి రిస్క్స్ లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో రేపు గొడవ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఈ యొక్క మినరల్స్ని ఆపేస్తారు, క్రిటికల్ మినరల్స్ని ఆపేస్తే ప్రాబ్లం ఏంటి, మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి, మన మిషన్స్ అన్నీ ఆగిపోతాయి మధ్యలోనే. ఎస్, సో ఇట్ లీడ్స్ టు సివియర్ షార్టేజ్ అయిపోతుంది అనమాట మనకి. క్లియర్? కాబట్టి అలాగా ఆధారపడకుండా మనం ఏంటంటే రిలయబుల్గా మనకి నమ్మకస్తుల్ని, ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేసుకుంటున్నాం అనుకోండి, అందులో మనకి నమ్మకస్తులనే కదా మనం పెట్టుకుంటాం. ఇన్ ద సిమిలర్ వే మనకి నమ్మకస్తులు ఖచ్చితంగా ఏవైనా కూడా ఆల్ వెదర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి దేశాలు ఉన్నాయనుకోండి, ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అనమాట మనకి. సో ఏ వెదర్లో అయినా కూడా టైం టెస్టెడ్ రిలేషన్షిప్ ఉంటుంది మనకి. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అండ్ అలాగే లోకలైజేషన్ పెంచాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. China controls 90% of the global processing in rare earth minerals, reinforcing its strategic advantage. సో ప్రాబ్లం ఏంటంటే చైనా దీన్ని వెపనైజ్ చేసేస్తుంది. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. అంటే వెపన్స్గా యూజ్ చేస్తుంది అనమాట వీటిల్ని. అంటే వాటిని ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసేయటం, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయటం, ఇవన్నీ కూడాను. ఎస్, the projected demand for EVs expected to grow at a compounded annual rate of about 23% by 2030. Even down the line EV యొక్క పెనిట్రేషన్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇంకా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. మరి క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన డిమాండ్ ఇంకా ఎక్కువే అవుతుంది తప్ప తక్కువైతే అవ్వదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం లోకలైజ్ చేయడం అనేటువంటిది ఎంతగానో మనకు అవసరం అని చెప్పి మనకు చెప్తున్నారు. The Ministry of Mines is addressing the critical mineral supply concerns, promoting public transportation as a sustainable alternative to reduce the EV-related import dependency. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి క్రిటికల్ మినరల్స్ని మనం ఇంపోర్ట్స్ని తగ్గించాలంటే ఇంకొక వే ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచడం. వీ హ్యావ్ టు ప్రమోట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. పీపుల్లో యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఎంత పాసిబుల్ అయితే కనుక అంత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూస్ చేసుకోండి. సో ఓన్ పర్సనల్ వెహికల్స్ కాదు అంటూ మనం ప్రమోట్ చేయడం ద్వారా కార్బన్ ఎమిషన్స్ కూడా కొంత మనకి తగ్గుతాయి. సో అప్పుడు కూడా మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం, అంత హెవీగా ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకి అయితే కనుక రాదు అని చెప్పడం జరుగుతుంది.
క్లియర్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీనికి సంబంధించి ఒక పొటెన్షియల్ మైన్స్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినైజింగ్ ద క్రిటికల్ మినరల్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద ఇండియాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాన్సిషన్. హైలైట్ ద ఛాలెంజెస్ అండ్ స్టెప్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని ఇండిజినైజ్ చేయడానికి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు చెయ్యాలి, అండ్ అలాగే చెయ్యడానికి మనం ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామో, గవర్నమెంట్ ఏమేం స్టెప్స్ తీసుకుంది, కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. So moving to the third important, Supreme Court leaves the decision on VIP darshan at temples to that of the state governments itself. ఎస్. సో రీసెంట్గా మనకి ఏంటంటే సుప్రీంకోర్టులో ఆర్టికల్ నెంబర్ 32ని ఉపయోగించుకుని ఒక పిటిషన్ అయితే కనుక వేయబడడం జరిగిందండి. సో పిటిషన్ ఏంటంటే, సో టెంపుల్స్లో అంటే రిలీజియస్ ప్లేసెస్లో మనం తీసుకుంటే కనుక విఐపి కల్చర్, విఐపి దర్శన్ కల్చర్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. సో ఈ యొక్క దాని మూలాన మనకి ఏంటంటే కనుక ఈక్వాలిటీ అనేటువంటిది దెబ్బతింటోంది. మిగతా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్, దట్ ఈజ్ రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటిది దెబ్బతింటోంది. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకోమని, డైరెక్షన్స్ని ఇష్యూ చేయమని ఆర్టికల్ నెంబర్ 32 అండర్లో ఒక పిటిషన్ అయితే కనుక వేయబడడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు దీన్ని నిరాకరించి మనకి ఏం చెప్పారంటే కనుక, సో ఇది 32 అండర్లో తీసుకునేటువంటి ఇదైతే కనుక కాదు. సో బట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రం ఖచ్చితంగా దీని మీద అయితే కనుక ఆలోచించాలి. సో దీని మీద డెసిషన్స్ని అయితే కనుక మీరే తీసుకోండి అని ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నమెంట్స్ మీదనే విడిచిపెట్టేసిందండి. ఎస్. సో చూడండి ఇక్కడ, ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే రిమార్క్డ్ దట్ VIPs need not be given special treatment for entering temples, but refused to entertain or pass any orders on a petition challenging the practice of preferential darshan at the religious places. సో రిలీజియస్ ప్లేసెస్లో మనకి ఏంటంటే కనుక విఐపీస్కి ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంటు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బట్ కానీ మనకి ఏంటంటే కనుక అని చెప్పి జస్ట్ ఒక రిమార్క్ ఇచ్చారు అంతే తప్ప ఎటువంటి ఆర్డర్ కానీ ఎటువంటి డైరెక్షన్స్ కానీ దీని అండర్లో మనకైతే కనుక ఇష్యూ చేయలేదండి. ఆ పాయింట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ బెంచ్ దట్ ఈస్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా సెడ్ ద ఇష్యూ ought to be left to states to deal with rather than court adjudicating upon it. సో నేను దీని గురించి ఇష్యూ మేము చూసే కన్నా కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేయడం అనేటువంటిది మే బీ ఏ పర్ఫెక్ట్ ఐడియా. సో వైల్ వీ మే బీ ఆఫ్ దిస్ ఒపీనియన్ that no special treatment should be given with regard to the entry into temples, we do not think it is a fit case to exercise jurisdiction under article number 32 of the constitution. So we clarify that the dismissal of the petition will not in any way bar the appropriate authorities from taking the action as they require. సో వాట్ డస్ ఇట్ మీన్ బై ఆర్టికల్ నెంబర్ 32 అండర్లో మనకైతే కనుక పిటిషన్ అయితే కనుక వేయబడడం జరిగింది. బట్ హౌవర్ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని మనకి డిస్మిస్ చేసేసి విఐపి స్పెషల్ ఇది మనకి ఇవ్వాల్సినటువంటి ప్రివిలేజెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. సో విఐపి ట్రీట్మెంట్, విఐపి దర్శనం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్తూ, సో స్టేట్ గవర్నమెంట్స్ని మేము ఈ పిటిషన్ డిస్మిస్ చేసేస్తున్నాము అని అంటే కనుక సో మీరు కూడా దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కాదు అర్థం. సో మీరు మాత్రం దీని మీద ఏంటి అని అంటే కనుక డెసిషన్ తీసుకోండి, అప్రోప్రియేట్ అథారిటీ డెసిషన్ తీసుకోండి అని చెప్పి మనకి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి అని అంటే, సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటిని గ్రాంట్ చేయబడడం జరిగింది. ఎవరు గ్రాంట్ చేశారండి మనకి ఫండమెంటల్ రైట్స్? మనకి ఫండమెంటల్ రైట్స్ని సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక గ్రాంట్ చేసింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం ఏం పిలుస్తామో సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అని అర్థం. సో ఇంకెవ్వరూ దీనికంటే సుపీరియర్ కాదు. ఇంకా అంటే ఎగ్జిక్యూటివ్ ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా, లెజిస్లేచర్ ఒక ఏదైనా లా చేసినా, లేకపోతే కోర్టు ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా, ఏవైనా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని దాటి మనకైతే కనుక ఉండకూడదు. అందుకనే లేటెస్ట్లీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లేడీ జస్టిస్కి సంబంధించి కూడా మనకి ఏంటి అని అంటే స్వాడ్ని రీప్లేస్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనకైతే ప్లేస్ చేయబడడం జరిగింది. నౌ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి ఏ పార్ట్లో మెన్షన్ చేశారు? పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆర్టికల్ నెంబర్ 12 to 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మనకైతే కనుక మెన్షన్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ అన్నీ మనం ఆల్రెడీ పాలిటీలో మనం చదువుకునే ఉంటుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ అన్నిటిలో కన్నా కూడా మనకి ఏంటంటే కనుక ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్
రెమెడీస్ అని అర్థం మనకి. అంటే అర్థం ఏంటి? సో దట్ ఈస్ 12 నుంచి, సో ఇన్ఫ్యాక్ట్ స్పెసిఫిక్గా చెప్పాలంటే 14 నుంచి మనకి ఈ యొక్క 35 వరకు కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ప్రాథమిక హక్కులు అంటాము. ఇవి ప్రతి సిటిజన్కి మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం జరిగింది. కోర్స్ కొన్ని మనకి ఫారిన్ ఏలియన్స్కి కూడా మనకి ఏంటి అంటే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దాంట్లో మనకి ఏంటంటే రైట్స్ ఒకటే ప్రొవైడ్ చేస్తే సరిపోదు. ఒకవేళ ఆ రైట్స్ ఎవరైనా వైలేట్ చేస్తే కనుక మరి వాటికి రెమెడీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆ రెమెడీనే మనకి ఆర్టికల్ నెంబర్ 32లో ప్రొవైడ్ చేశారు. దాని పేరే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పేసి అర్థం మనకి. ఈ రెమెడీ అండర్లో ఒకవేళ ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటిది వైలేట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఆర్టికల్ నెంబర్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా, లేదా మోస్ట్ రీసెంట్లీ ఈవెన్ రైట్ టు ప్రైవసీ విచ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అదైనా, లేదా ఆర్టికల్ నెంబర్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా అయినా, ఏ రైట్ వైలేట్ అయినా, లేకపోతే ఎవరైనా అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తున్నా, సో దట్ ఈస్ మనకి వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అయినట్టు. మరి ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయో, ఎవరిదైనా ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే వాళ్ళని మనం ఏమంటాము అని అంటే కనుక ఎగ్రీవ్డ్ ఇండివిజువల్ అంటాం. ఆ యొక్క ఎగ్రీవ్డ్ ఇండివిజువల్ ఆర్ పర్సన్ మనం ఏంటంటే చిన్న కోర్టులకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంకా డైరెక్ట్లీ దే కెన్ అప్రోచ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుని ఎక్సర్సైజ్ చేసుకుని అండర్ ఆర్టికల్ నెంబర్ 32 వెళ్ళి నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది అంటే దెన్ Supreme Court immediately say which fundamental right. Then you can say the specific fundamental right, whether it is 14, whether it is 16, whether 19, 21. అంత పవర్ఫుల్ ఉండేటువంటివి మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి. అందుకని ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సియబుల్ మనకి. బట్ అలా కాకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీటి తర్వాత పార్ట్లో ఉంటాయి మనకి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ పార్ట్లో మనకి? సో దట్ ఈస్ ద పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాక్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇవి మాత్రం నాట్ లీగల్లీ ఎన్ఫోర్సియబుల్ అని అర్థం మనకి. క్లియర్ అండి? కమింగ్ టు దిస్, సో విఐపి దర్శన్కి సంబంధించినటువంటి పిటిషన్ మనకి ఏంటంటే కనుక విజయ్ కుమార్ గోస్వామి అనేటువంటి పర్సన్ మనకైతే కనుక పిటిషన్ ఇది చేసి హీ సేయింగ్ దట్ స్పెషల్ దర్శన్స్ అనేటువంటివి కంప్లీట్లీ ఆర్బిట్రరీ. అసలు ఈ విఐపి దర్శన్ కల్చర్ అనేటువంటిది మన కంట్రీలో ఇలా ఉండకూడదు, ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, రైట్ టు ఈక్వాలిటీ దెబ్బతింటుంది, ప్రతి పర్సన్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో మనకి పిటిషన్ అనేటువంటిది వేశారు మనకి. క్లియర్ అండి? ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి టాపిక్ తెలియాలి, ఆర్టికల్ నెంబర్ 32 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియాలి. ఆర్టికల్ నెంబర్ 32 అనేటువంటి ద్వారానే రిట్ పిటిషన్ వేస్తారనమాట మనకి. ఎప్పుడైనా ఎవరిదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినట్లయితే కనుక అప్పుడు ఆ రిట్ పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు దానికి సంబంధించి అయినటువంటి రిట్స్ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి మనకి రిట్స్ వచ్చేసి? ఎగ్జాంపుల్ రిట్స్ ఏమేంటండి మీరు వినే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రిట్స్ వచ్చేసి హ్యాబియస్ కార్పస్ అంటారు. హ్యాబియస్ కార్పస్ దట్ మీన్స్ బ్రింగ్ ద బాడీ ఆఫ్ అని అర్థం. బ్రింగ్ ద బాడీ ఆఫ్, ఎవరినైనా ఒకవేళ ఇల్లీగల్గా డీటైన్ చేస్తూ ఉంటే కనుక మనకి చేస్తే కనుక అప్పుడు ఈ యొక్క కోర్టు మనకి హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ని ఇష్యూ చేసి ఎవరినైతే మీరు డీటైన్ చేస్తారో ముందు వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అని లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి మనకైతే కనుక చెప్తుందండి. దాన్నే మనకి బ్రింగ్ ద బాడీ ఆఫ్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి మనకి మ్యాండమస్ అంటే అర్థం ఏంటి? వి కమాండ్ టు డూ యువర్ డ్యూటీ అని చెప్పడాన్ని మనం ఏంటంటే కనుక మ్యాండమస్ అంటారు. అంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క పబ్లిక్ డ్యూటీ, వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి విధుల్ని నిర్వర్తించకుండా అది వాళ్ళు పబ్లిక్కి కొంత సివియర్ ఇది ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే కనుక అలాంటప్పుడు మనకి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి మ్యాండమస్ అనేటువంటి రిట్ని ఇష్యూ చేస్తుంది. సో వాళ్ళకి డైరెక్షన్ ఇష్యూ చేస్తుంది, వి కమాండ్ టు డూ యువర్ డ్యూటీ అని చెప్తుంది. హెబియస్ కార్పస్ అంటే బ్రింగ్ ద బాడీ ఆఫ్, మ్యాండమస్ అంటే వి కమాండ్ టు డూ యువర్ డ్యూటీ అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి కువో వారంటో అంటారు. కువో వారంటో అంటే అర్థం ఏంటంటే కనుక బై వాట్ అథారిటీ,
బై వాట్ అథారిటీ, నీకు ఏ అధికారం ఉంది అని చెప్పేసి ఈ పలానా ఆర్డర్ పాస్ చేస్తావు, నీకు ఏ అధికారం ఉంది అని చెప్పేసి నువ్వు ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, లేకపోతే ఆ పలానా డెసిషన్ తీసుకున్నావు, అసలు ఆ చైర్లో ఎందుకు కూర్చున్నావు, నీకు ఏ అధికారం ఉందని చెప్పేసి ఆ చైర్లో నువ్వు కూర్చున్నావు అని ఎవరినైనా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీని యొక్క పర్సన్ని మనకు అడగాలి అని అంటే కనుక అప్పుడు ఇష్యూ చేసేటువంటి రిట్ మనకి క్వో వారెంటో బై వాట్ అథారిటీ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారండి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 ట్రిట్స్ ఉంటాయి మనకి. ప్రొహిబిషన్ అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి సెరిటోరరీ ప్రొహిబిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెరిటోరరీ. సో ఇవి మనకి ఏంటంటే కనుక హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఇష్యూ చేసేటువంటి రిట్స్. హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఇష్యూ చేసేటువంటి రిట్స్ మనకి ఈ యొక్క ప్రొహిబిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెరిటోరరీ ఆర్ సెరిటోరరీ. ద రిమైనింగ్ 3 హబియస్ కార్పస్, మ్యాండమస్, క్వో వారెంటో. ఈ రిట్స్ అన్నీ మనకి ఎవరు ఇష్యూ చేస్తారు? ఈ రిట్స్ అన్నీ మనకి సుప్రీం కోర్ట్ ఇష్యూ చేస్తుందండి. సో సుప్రీం కోర్ట్ ఏ ఆర్టికల్ ద్వారా ఇష్యూ చేస్తుంది? ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సిమిలర్లీ ఓన్లీ సుప్రీం కోర్టే రిట్స్ని ఇష్యూ చేయగలదా? హైకోర్ట్స్ ఇష్యూ చేయలేవా? నో. హైకోర్ట్స్ హైకోర్ట్స్ కెన్ ఆల్సో ఇష్యూ దీస్ రిట్స్. సో ఈ యొక్క రిట్స్ని మనకి ఏంటంటే కనుక హైకోర్ట్స్ కూడా మనకి ఇష్యూ చేయగలవండి. బ్రింగ్ ద బాడీ ఆఫ్ మ్యాండమస్, క్వో వారెంటో, ప్రొహిబిషన్, ఇవన్నీ కూడా మనకి హైకోర్ట్స్ కూడా మనకైతే కనుక రిట్స్ని ఇష్యూ చేయగలవు. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తానండి మనకి. ఏంటంటే అది సో రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హై కోర్ట్ ఈజ్ వైడర్ దాన్ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. డబల్ స్టార్ మార్క్. రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ వైడర్ దాన్ సుప్రీం కోర్ట్ అని అర్థం. ఎందుకు అర్థం అంటే అర్థం ఏంటి? హైకోర్టు ఇష్యూ చేసేటువంటి రిట్స్ యొక్క పవర్ సుప్రీంకోర్టు ఇష్యూ చేసేదానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్, సో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క రిట్స్ని ఇష్యూ చేయగలదు. అలా కాకుండా హైకోర్టు నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ఎనీ అదర్ లీగల్ రైట్ ఇష్యూ చేసిన కూడా గురించి కూడా మనకి ఇష్యూ చేయగలదు హైకోర్టు. సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే మనకి రిట్ అనేటువంటిది ఇష్యూ చేయగలదు. సో దేర్ఫోర్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ వైడర్ దాన్ దట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేటువంటి పాయింట్ మీకు అయితే కనుక తెలియాలి. సిమిలర్లీ ఇక్కడ నేను కమెంట్ చేయమనేది ఏంటంటే కనుక హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఏ ఆర్టికల్ అండర్లో మనకి మెన్షన్ చేయబడింది, త్రూ విచ్ ఆర్టికల్ సో హైకోర్ట్ కెన్ ఎక్సర్సైజ్ ఇట్ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది అయితే కనుక కమెంట్ చేయండి. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32, మరి హైకోర్టు ఎంత అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఆల్ దిస్ ఆర్టికల్ అబౌట్ అండి. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక తెలియాల్సింది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ లెఫ్ట్ ద డెసిషన్ ఆన్ రెగ్యులేటింగ్ ద విఐపి దర్శన్ అట్ టెంపుల్స్ టు స్టేట్ గవర్నమెంట్స్, రిఫ్యూజింగ్ టు పాస్ ఎనీ ఆర్డర్ ఆన్ ఎ పిటిషన్ దట్ ఛాలెంజ్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అట్ రిలీజియస్ ప్లేసెస్. సో సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్ ఏంటంటే కనుక దిస్ మ్యాటర్ డస్ నాట్ ఫాల్ అండర్ ద కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ అండ్ ఫర్ అడ్judication అండర్ ఆర్టికల్ 32. స్టేట్స్ విల్ హ్యావ్ ద అథారిటీ టు డిసైడ్ ఆన్ సచ్ మ్యాటర్స్ అండ్ టేక్ ద నెసెసరీ యాక్షన్స్. స్టేట్ గవర్నమెంట్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో మీరు తీసుకోండి, ఇది ఇట్స్ నాట్ ఫిట్ కేస్ ఫర్ అస్ టు డిసైడ్ అని చెప్పి మనకైతే కనుక చెప్తున్నారనమాట. పిటిషనర్ ఏమంటున్నారంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటిది అంటే కొంత విఐపి దర్శనం అనేటువంటిది ఇవ్వడం, వాళ్ళకి ఆ స్పెషల్ ప్రివిలేజెస్ ఉండడం అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈజ్ లైక్ ఆర్బిట్రరీ అండ్ ఇట్ విల్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నారు. హైలైటెడ్ దట్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ టు యాక్సెస్ రిలీజియస్ ప్లేసెస్. అందరికీ కూడా అంటే వాళ్ళ యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ప్రతి వ్యక్తికి కూడా మనకి ఏంటంటే రిలీజియస్ ప్లేసెస్ని యాక్సెస్ చేయడంలో సరి సమానమైనటువంటి అవకాశాలు అందరికీ ఉండాలి. అంతే తప్ప కొంతమందికి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ అనేటువంటిది ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దిస్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఫైనాన్షియల్ కెపాసిటీ బ్రీచెస్ ద ఈక్వాలిటీ, డిగ్నిటీ అండ్ ద రైట్ టు ఫ్రీలీ ప్రాక్టీస్ ద రిలీజియన్. సో దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 14 and as well as article number 25 of the constitution. So 25 to 28 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మనకైతే కనుక మాట్లాడడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటాం మనం. పిటిషన్ ఎంఫసైజ్డ్ ద ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కాస్ట్స్, కమ్యూనిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లాసెస్.
సో దట్ ఈస్ నెక్స్ట్ వచ్చి ఆర్గ్యూ ఫర్ యూనిఫామ్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్పెషల్లీ ఫర్ ప్రామినెంట్ రిలీజియస్ సైట్స్ లైక్ ద 12 జ్యోతిర్లింగాస్. సో వీటికి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఒక యూనిఫామ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఆర్గ్యూ చేశారండి. Discuss the implications of the preferential VIP treatment at religious places on the principles of equality and secularism that is enshrined in the Constitution of India can be a potential mains question on this. Moving forward to the next article. UIDAI notified the new rules for Aadhaar authentication. ఎస్, సో ఆధార్ యొక్క డేటాని మిస్యూజ్ చేయకుండా ఉండటానికి మనకి ఏంటంటే కనుక ప్రైవేట్ ఎంటిటీస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద యాక్సెస్ టు ఆధార్ అథెంటికేషన్ మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క యూస్ కేస్ని ముందుగానే గవర్నమెంట్కి అయితే కనుక చెప్పాలి. సో టు ఏ యూనియన్ ఆర్ ఏ స్టేట్ గవర్నమెంట్, అప్పుడు వాళ్ళు మనకి యూఐడిఏకి దీన్ని ఏంటి అని అంటే కనుక ఫార్వర్డ్ చేస్తారు అని చెప్పేసి న్యూ రూల్స్ని మనకైతే 2025 తీసుకుని రావడం జరిగిందండి. ఆ యొక్క రూల్స్ ఏంటంటే కనుక the Aadhaar authentication for good governance, social welfare, innovation, knowledge amendment rules 2025 make these additions to a brief framework originally published in the 2020. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి the unique identification authority of India has notified a new process now for the private entities అంటే ఇంక ఎనీథింగ్ అదర్ దాన్ ద గవర్నమెంట్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ టు గెయిన్ ద యాక్సెస్ టు ఆధార్ అథెంటికేషన్ రిక్వైరింగ్ దెమ్ టు జస్టిఫై దేర్ యూస్ కేస్ త్రూ గవర్నమెంట్ ఛానల్స్ టు ప్రివెంట్ ద మిస్యూస్. అంటే వాళ్ళ యొక్క యూస్ కేస్ ఏంటి అంటే ఏ పర్పస్ గురించి మీరు డేటా అనేటువంటిది కావాలి అనేటువంటిది ముందుగానే మనకైతే కనుక ఇన్ఫామ్ చేయాలి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి. అప్పుడు వాళ్ళు మనకి యూఐడిఏకి ఆ యొక్క యూస్ కేస్ అంతటినీ కూడా మనకి ఫార్వర్డ్ చేయబడడం జరుగుతుందండి. ఇదంతా ఆబ్జెక్టివ్ ఏంటంటే గుడ్ గవర్నెన్స్ని మెయింటైన్ చేసే విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి డేటా లీకేజ్, ఫండ్ లీకేజ్ జరగకుండా చూసుకోవడానికి మనకైతే కనుక ఈ యొక్క రూల్స్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ప్రైవేట్ ఎంటిటీస్ మస్ట్ సబ్మిట్ ద ఆధార్ ఆథెంటికేషన్ ప్రపోజల్స్ టు యూనియన్ ఆర్ స్టేట్ మినిస్ట్రీస్ విచ్ విల్ దెన్ బీ ఫార్వర్డెడ్ టు UIDAI. మన కంట్రీలో ఆధార్కి సంబంధించినటువంటి యూనిక్ ద మెయిన్ బాడీ మనకి ఏంటంటే కనుక ఎపెక్స్ బాడీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది మనకి స్టాట్యూటరీ బాడీ అండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎస్, proposals must align with the interest of the state and should serve the purposes which are outlined in the Aadhaar Act. So the amendment to existing rules, these changes are part of the something called as Aadhaar authentication for good governance, social welfare, innovation, knowledge amendment rules 2025. So the aim is to tighten the earlier framework established in 2020. సో ద పర్పస్ ఏంటి మనకి గుడ్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడము అండ్ అలాగనే లీకేజ్ ఆఫ్ ద పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్ చేయడం, ఎటువంటి మిస్యూజ్ చేయకుండా ఉండడానికి మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ సెక్టర్. సో దే ఆర్ ఆల్ ద పొటెన్షియల్ ప్రైవేట్ ఎంటిటీస్ మనకి. ఎస్, అసలు UIDAI అనేటువంటి బాడీ మనం తీసుకుంటే కనుక ఇది మనకి స్టాట్యూటరీ బాడీ అండి మనకి ఇది. సో ఏ ఇయర్లో ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ అయ్యింది అని అంటే కనుక ఆధార్ యాక్ట్ 2016 ద్వారా కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో మనకైతే కనుక వస్తుంది మనకి. It will empower the residents with a unique identity and digital authentication platform. ప్రతి ఇండివిజువల్కి మనకి ఏంటి అని అంటే కనుక సో ఒక డిజిటల్ యూనిక్ ఐడెంటిటీ అనేటువంటిది ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆధార్ కార్డ్. సో ప్రతి దానికి ఇప్పుడు మనకి ఆధార్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఒక మొబైల్, ఒక న్యూ సిమ్ తీసుకోవాలన్నా లేకపోతే కనుక మనకి ఏదైనా కూడా మనకి బేసిక్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అనేటువంటిది రావాలి అన్నా, బెనిఫిట్ పొందాలన్నా, ఏదైనా కూడా వాట్ నాట్ ఆధార్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండి. సో UIDAI చూసుకుంటుంది అనమాట ఇవన్నీ కూడా, ఆధార్ ఎన్రోల్మెంట్, ఇంకా ఆధార్కి సంబంధించిన ఎంటైర్ లైఫ్ సైకిల్, వాళ్ళ యొక్క ఆథెంటికేషన్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనం క్యారీ అవుట్ చేస్తుంది UIDAI. అండ్ అలాగే ఇట్ విల్ ఇష్యూ ద ఆధార్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అడ్రస్. ఎస్, సో మనకి దీంట్లో ఒక చైర్పర్సన్ ఉంటారు, 2 పార్ట్ టైం మెంబర్స్ అండ్ CEO హూ విల్ యాక్ట్ యాజ్ ఏ మెంబర్ సెక్రటరీ. అసలు వాట్ ఈజ్ ఆధార్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ 12-digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ విచ్ ఈస్ ఇష్యూడ్ టు రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. It is based upon biometric like fingerprints, iris scan, photo and demographic data.
ఇట్ విల్ సర్వ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అలాగనే అడ్రస్ ఫర్ అవైలింగ్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సర్వీసెస్. ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సర్వీసెస్ మనం అవైల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా మనకి ఆధార్ అయితే కావాలి. దీనికి సంబంధించి ఈ యొక్క UIDAI అనేటువంటి బాడీ మీద మనం క్వశ్చన్స్ అయితే కనుక ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ద లేటెస్ట్ రూల్స్ మీద కూడా మనకి ఏంటంటే రూల్స్ 2025, సో దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎస్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఆధార్ అథెంటికేషన్ ఇన్ గుడ్ గవర్నెన్స్ and its implications for private sector access under the amended UIDAI rules can be a potential question. Moving on to the next one. India's tiger population rose by 30% over 2 decades. Recovery boosted by the strong legislative framework. సో అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఒక న్యూ స్టడీ అయితే కనుక కండక్ట్ చేశారండి. యాజ్ పర్ దిస్ స్టడీ ఏంటంటే కనుక సో లాస్ట్ 2 decades నుంచి 30% మనకి టైగర్ పాపులేషన్ మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది. ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ వల్ల, లైక్ అండ్ లెజిస్లేషన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక లెజిస్లేషన్ ఉంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఇంకొక లెజిస్లేషను. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ అథారిటీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టైగర్ కన్జర్వేషన్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏ న్యూ స్టడీ రీసెంట్లీ పబ్లిష్డ్ ఇన్ ద సైన్స్ ఫౌండ్ దట్ India's tiger population has increased by 30% over the past 2 decades. This study highlighted the role of socio-ecological factors and strong legislative framework in that of the tiger conservation. So tigers కన్జర్వ్ చేయడంలో ఎగ్జిస్టింగ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది రిక్వైర్డ్ ఇంపిటస్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రొవైడ్ చేసి టైగర్ యొక్క పాపులేషన్ సిగ్నిఫికెంట్గా పెరిగే విధంగా చేసింది అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక కోట్ చేస్తున్నారండి. సో దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గ్రోన్ బై 30% in the last 20 years. This increase has been mainly achieved despite the challenges like high human density, rapid urbanization అయిపోతూ ఉన్నా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టైగర్ పాపులేషన్ యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. లైక్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, దే థ్రైవ్ ఇన్ హ్యూమన్ ఫ్రీ జోన్స్, కారిడార్ కనెక్టివిటీ ఫెసిలిటేటెడ్ ద టైగర్ మూవ్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఇంటూ మల్టీ యూజ్ ఫారెస్ట్స్. ఎగ్జిస్టింగ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దే ఆల్ హ్యావ్ స్ట్రెంగ్థెండ్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పి మనకి వీటి గురించి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. సో దే ఏరియాస్ లైక్ ద ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ హ్యావ్ రిపోర్టెడ్ టైగర్ పాపులేషన్ డిక్లైన్స్. నియర్లీ 1,57,000 square kilometers of tiger population remains unoccupied. Yes. సో ఈ రోజున మనం తీసుకుంటే ఇండియా ఈజ్ హోమ్ టు అబౌట్ 70% ఆఫ్ ద వరల్డ్స్ వైల్డ్ టైగర్ పాపులేషన్. గ్లోబల్ టైగర్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి బాడీ గురించి మనం మాట్లాడితే కనుక ఇది కూడా మనకి స్టాట్యూటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి 2006లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని మనకైతే కనుక తర్వాత అమెండ్మెంట్ చేసి 2006లో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. స్టాట్యూటరీ స్టేటస్ మనం కన్ఫర్ చేశారు. ఏం చేస్తున్నారు ఈ NTCA వాళ్ళు అంటే కనుక దే విల్ స్ట్రెంగ్థెన్ ద ప్రాజెక్ట్ టైగర్ బై గివింగ్ ఇట్ ద లీగల్ బ్యాకింగ్, improve the center state accountability in tiger reserve management, ensure parliamentary oversight over the conservation efforts, next address the livelihood concerns of local communities around the tiger reserves. అసలు ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు తీసుకుని వచ్చారు అంటే 1973లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అని అంటే అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్ NTCA టు ప్రొటెక్ట్ ద బెంగాల్ టైగర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ హ్యాబిటాట్స్. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. సో వైబల్ టైగర్ పాపులేషన్ మెయింటైన్ చేయడం, వీటిని మనకి ఏంటంటే ఎక్స్టింక్ట్ అయిపోకుండా కాపాడటం, ప్రిజర్వింగ్ ద బయోడైవర్సిటీ రిచ్ ఏరియాస్ యాజ్ నేషనల్ హెరిటేజ్. Discuss the significance of strong legislative frameworks in the India's tiger conservation efforts. Highlight the role of NTCA and Project Tiger in this context can be a potential mains question that you can expect from this particular topic. Andi. Clear? Moving on to the next one. Yes. Consider the following statements. Andi. First statement says, the writ jurisdiction of High Court is narrow than the Supreme Court. First statement చెప్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? 1 only, 2 only,
both 1 and 2, none of the above. If you know the answer, please comment the answer అండి. And at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. So these are the important articles from the February 1st daily Hindu news analysis. Until then, let's meet again in the next Hindu news analysis అండి. Until then, happy learning, all the best, bye bye.